హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా ఐబ్రోస్ వీడియో మీతో షేర్ చేసుకొని. ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి కుదిరిందండి ఐబ్రోస్ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి. చేసిన తర్వాత చేయకముందు ఒక్కసారి గమనించండి. గమనించారా? గమనించలేదా? అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశాను అన్నది మీకు తెలుస్తుంది. అసలు ఐబ్రోస్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటుంది అని అంటారు. ఐడియా ఉంది కదా? మీరు చేయించుకున్నప్పుడు కూడా మీకు కూడా పెయిన్ అనిపించుండదా అప్పుడప్పుడు? ఇప్పుడు పెయిన్ లేకుండా ఎలా చెయ్యాలి? ఎలా అసలు ఐబ్రోస్ పట్టుకోవాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా గమనిస్తున్నారా? ఫోర్ హెడ్ పైనున్న పై రెప్ప పైన ఆ సన్నగా ఉన్న బేబీ హెయిర్‌ని చక్కగా ఆ లైన్ ప్రకారం అలా థ్రెడ్డింగ్ చేశాను. ఇప్పుడు కింద రెప్ప పైనున్న ఈ వెంట్రుకలను కూడా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది బేబీ హెయిరు అలా ఉంటుంది కదా! అలా లైన్‌గా చూసుకొని ఒకటి తర్వాత ఒకటి చక్కగా ఇదిగోండి ఎలా తీస్తున్నానో గమనిస్తున్నారా? ఆ పాప ఎలా పట్టుకుందో చూసారు కదా! నొప్పి లేకుండా ఎలా చెయ్యాలి? ఎలా పట్టుకుంటే నొప్పి ఉండదు అన్నది కూడా మీకు చెప్తానండి. చేయకముందు ఇందాక గమనించారు. ఇప్పుడు ఒక రెప్ప చేశాను. గమనించారు కదా! చేసిన రెప్ప అలానే చేయకుండా ఉన్న ఐబ్రో. ఈ రెండిటికి తేడా ఒక్కసారి గమనించండి. ఏ కన్ను మీకు బావుంది? చేసిన వైపు బావుందా? చేయని వైపు బావుందా? ఏం చెప్తారండి మీరు? చేసిన వైపే చాలా బావుందని చెప్తారు కదా! అవునండి. ఐబ్రోస్ మనం చేసుకుంటే మనకి మనమే చాలా బాగున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. మీకు ఇందాక ఏం చెప్పాను? ఐబ్రో నొప్పి లేకుండా ఎలా చేయాలి? ఏంటి? అన్నది చెప్తానన్నాను కదా! చూడండి, గమనించండి. ఐబ్రో చేస్తున్నప్పుడు పైనున్న బేబీ హెయిర్ మంచిగా రిమూవ్ చేసి, ఆ తర్వాత ఫోర్ హెడ్ మీద ఉన్న వెంట్రుకలను కూడా చక్కగా ఇదిగో ఇలా థ్రెడ్డింగ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు చూస్తున్నారా? ముందు అమ్మాయి ఎలా పట్టుకుంది గమనించారా? ఫోర్ హెడ్ పైనున్న ఆ హెయిర్ తీసేసిన తర్వాత, ఆ తర్వాత ముందుగా పై పార్ట్ అలా కనురెప్ప పైన అలా టైట్‌గా పట్టుకోవాలండి. ఆ తర్వాత కింద రెప్ప మీద పట్టుకోవాలి. ముందుగా కింద రెప్ప కనుక పట్టుకున్నామనుకోండి, ఐబ్రో బోన్ ఉంటుంది చూసారా? అది కిందకి జరిగిపోయి లాగినప్పుడు ఐబ్రో షేప్ మంచిగా రాదు. అలానే పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. పెయిన్ ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందుగా పై పార్ట్ ఐబ్రో పట్టుకోవాలి. ఆ తర్వాత కింద పార్ట్ రెప్ప పట్టుకోవాలి. ఆ తర్వాత థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. అర్థమైపోయింది కదా! పెయిన్ లేకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. ఆ తర్వాత ఈ ఐబ్రోస్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా కొంచెం కొంచెం హెయిర్ ఉంది గమనించారు కదా! ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఆ హెయిర్‌ని అలా సిజర్‌తో నీట్‌గా కట్ చేసి, ఆ తర్వాత 1, 2 ఉన్న ఈ హెయిర్‌ని కూడా చక్కగా థ్రెడ్డింగ్ చేసేసేయాలండి. చూస్తున్నారా? ఇదిగో ఆ సెంటర్‌లో ఇంకొంచెం 1, 2 వెంట్రుకలున్నాయి. చూసారు కదా! ఆ పాప పట్టుకున్న విధానం గమనించారు కదా! ముందుగా పై పార్టు, ఆ తర్వాత కింద పార్ట్ పట్టుకున్న తర్వాతే ఐబ్రో థ్రెడ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ ఫ్రంటు ఐబ్రో మొదలుంది చూసారా? అక్కడ తీసేటప్పుడు మాత్రం ముందుగా కింద వైపు పట్టుకొని, ఆ తర్వాత పై వైపు పట్టుకోవాలండి. ఈ పాప ఎలా పట్టుకుంది, నేనెలా చెప్పాను ఏంటి అన్నది మీరు స్కిప్ చేయకుండా గమనిస్తేనే మీకు అర్థమవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచిగా ఈ టిప్పు ఉపయోగపడుతుందండి. ఐబ్రో పెయిన్ లేకుండా చేయాలి అంటే ఇంత మంచి టిప్పు ఇంకొకటి లేదండి. ఎలా ఉంది నేను చేసిన ఈ ఐబ్రోసు? గమనించారా? ఫస్ట్ చేయకముందు ఎలా ఉంది? చేసిన తర్వాత ఎలా ఉంది? మీరు గమనించారు కదా! మీకు నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం? అలా లైక్ చేయండి, ఇలా షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కొత్తగా నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే ఏం చేయాలి? తెలిసిందే కదండీ! సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కొత్తగా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. చూసారా? ఐబ్రోస్ అయిపోయిన తర్వాత ఆ లుక్ ఒకసారి గమనించారు కదా! చూసారా? 2 ఐబ్రోస్ ఎంత చక్కగా వచ్చినాయో! అలా అని తిక్కుగా లేవు, అలా అని పల్చగా లేవు ఐబ్రోస్.